రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చి డివోర్స్. సార్ డివోర్స్ ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పండి. కాలం శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్. మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్ కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్లుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్లారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమిలేట్ అవుతుంది కదా. సార్ నేనే భూప్రపంచం మీద తప్పు చేస్తాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుతూ వస్తున్నారు సార్. కాపాడుతూ రక్షించుకుని రాబట్టే ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేవు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేసుకుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాని వ్యసనం నాకు లేవు. మత్తు పనులు ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మోదలేదు. నేనే చిన్నపిల్లని కాదు. మా 58లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంటలేపుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రా. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేసే సిచ్యువేషన్
ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధం కాదు, మీడియాలో చూశాను. దువ్వాడ శ్రీనప్పుడు అలా అన్నాడు, వీళ్ళు దువ్వాడ శ్రీ రేట్ చేసి అంటే నా జీవితంలో నేను విధంగా ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది సార్. మూడో వివాహం కరెక్ట్ అని నేను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకి ఏం పరిస్థితులు వచ్చాయో నాకేం ఇప్పుడు ఆయన పరిస్థితి. అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ వచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. అందుకు నేను వివాహం చేసుకోవాలి.